నీతో ఇకపై కడదాకా సంతోషంగా ఉంటానని భరోసా కలుగుతోంది. నేను ఊహించినట్టే నా భవిష్యత్తు మొత్తం రంగురంగుల స్వర్గంలా ఉంటుందని నమ్మకం ఏర్పడుతోంది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకొని బావా. నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. ఈ నిజం తెలిసే నాటికి సహస్రమ్మ గారు కూడా నాలా ఒక ఆడపిల్లే కదా. తను కూడా నాలాగే ఎన్నో కలలు కనుంటుంది. భర్త గురించి ఎన్నో ఊహించుకుని ఉంటుంది. పెళ్లి తర్వాత రాబోయే భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. మీరు నా మెళ్ళలో మంగళసూత్రం కట్టుండొచ్చు, కానీ మనస్ఫూర్తిగా నాకు భర్త కాలేరు. నేను మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకోవడంలో అర్థమే లేదు. సహస్రమ్మ గారు ఆశలు పెట్టుకుంది మీ మీద. మీ ఇద్దరు ఒకటవ్వాలని, మీరిద్దరూ సంతోషంగా కడదాకా కలిసి బ్రతకాలని. అవిది రాత. ఆ రాతకి నేను అడ్డు రాను. మీ ఇద్దరి ఆశల్ని నేను ఆవిరి చేయలేను. భగవంతుడా, ఇప్పటి వరకు నాకు పెట్టిన పరీక్షలు సరిపోలేదా? ఇప్పటి వరకు నాతో నువ్వు ఆడుకున్న ఆటలకి నువ్వు సంతృప్తి పడలేదా?
నేను ఎవరి కంటైతే పడకూడదు అనుకున్నానో ఆయనకే నేను కనపడేలా చేశావు. ఆయన ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి? ఆయన బాధకి నేనే కారణం అవుతున్నందుకు ఇప్పుడు నేను ఎటువైపు అడుగు వేయాలి? నన్ను ఒక సతమతంలోకి తెంచేశావు. ఒక అయోమయ పరిస్థితిలో నన్ను పడేశావు. ఇప్పుడు ప్రతిరోజు బిహారీ గారి కంట పడుతూ ఆయనకి ఎదురవుతూ ఇక్కడ నేను ఉండగలనో లేదో కూడా అర్థం కావడం లేదు. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించు తండ్రి, చూపించు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. లక్ష్మమ్మ, ఏమైంది లక్ష్మమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది పండు. విహార్ బాబు నిన్ను చూశాడని ఏడుస్తున్నావా? జరిగిన దానికి ఆయన చాలా బాధపడుతున్నారు. నేను ఆయన సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ సమస్యలకి మూలమవుతున్నాను. అందుకే బాధగా ఉంది. అలా అనుకోవడం నీ మంచితనం లక్ష్మమ్మ, కానీ నువ్వు ఆలోచించే విధానమే తప్పేమో అనిపిస్తుంది. అలా అంటావేంటి పండు? నా మూలంగా ఆయన బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను? ఆయనకి నేనే ఒక సమస్యలా ఉంటే ఎలా తట్టుకోగలను? భగవంతుడికి ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు లక్ష్మమ్మ. నువ్వు విహారీ బాబు కంట పడకూడదు అనుకున్నావు, కానీ నువ్వు ఆయన కంట పడాలనే ఆ పైవాడు ఆలోచనేమో, నిన్న ఆయన చూడాలని ఆయన ఆదేశమేమో. అలా అనకు పండు. దీనివల్ల కొత్త కొత్త సమస్యలు ఇంట్లో మొదలవుతాయి. అనవసరమైన గొడవలు పుట్టుకొస్తాయి. వాటికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేనే కారణమవుతాను. చూడు లక్ష్మమ్మ, ఈ ఇంటికి రావాలని నువ్వు కోరుకోలేదు. వెతికి వెతికి మరీ విహారబాబు ఇంటికి నువ్వు రాలేదు. ఆ పైవాడు ఆడే ఆట వలనో, ఈ కాలం చేసే గారెడ వలనో యమునమ్మ గారి ద్వారా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అసలు ఇదంతా ఎందుకు జరిగినట్టు? లక్ష్మమ్మ, ఇదేది నువ్వు కోరుకుంటే జరగలేదు, అంతా ఆ విధి మూలంగానే జరుగుతుంది. ఆ పైవాడి సంకల్పం వల్లనే జరుగుతుంది. జరిగేదానికి తల వంచుకొని పోవడం మన ధర్మం. ఏమో పండు, నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. ఒక్క మాట అడుగుతాను చెప్పు లక్ష్మమ్మ. విహారీ బాబు గారు నిన్ను దారి మధ్యలోనే వదిలేస్తే నా రాత ఇంతేనని సరిపెట్టుకున్నా. నా కర్మ ఇలాగుంటే ఏం చేయగలను వదిలేసా. అప్పుడు అంత కష్టాన్ని భరించిందానివి, ఇప్పుడు ఆ దేవుని సంకల్పాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో, ఎక్కువగా మనసు పాడు చేసుకోకు, సరేనా?
ఇక్కడ బాబు. కనకానికి ఫోన్ చేస్తున్నావా? అవునయ్యా. కనకం ఫోన్ లేపడం లేదయ్యా. ఓ, పోనీ అల్లుడు గారికి చేయిపోయావా? అలాగేనయ్యా, ఉండు ఇప్పుడే చేస్తాను. హలో. అల్లుడు గారు ఫోన్ ఎత్తారయ్యా. ఇదిగో మాట్లాడు. హలో అల్లుడు గారు, నేను మీ మావయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. అదే బాబు, మేము సిటీకి వచ్చాం హాస్పిటల్కి జనరల్ చెకప్ కోసం. ఈ లోపే మీకు అమెరికాకు పంపించాల్సిన వస్తువులన్నీ మీ ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్తాం. మీ ఫ్రెండ్ ఎవరినో పంపిస్తానని చెప్పారుగా? సరే అంకుల్, నేను పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి. అలాగే బాబు, ఉంటాను. అల్లుడు గారు వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తా అన్నారు. మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. సరే. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మితో ఎలాగైనా మాట్లాడాలి. తనని ఒప్పించి వాళ్ళమ్మ నాన్నలకు అప్పచెప్పాలి. భవానీ, చెప్పండి బాబు. కిచెన్లో ఎవరున్నారు? లక్ష్మి ఉంది బాబు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. లక్ష్మిని కొంచెం మజ్జిగ తీసుకురామని చెప్పు. సరే బాబు. థ్యాంక్ గాడ్. కనక మహాలక్ష్మి ఇన్ని రోజులు ఏమైపోయిందోనని ఎక్కడెక్కడో వెతికాను. ఆఖరికి తను నా ఇంట్లోనే ఉంది. లక్ష్మి, ఏంటక్క? విహారీ బాబు గారికి మజ్జిగ కావాలంట, తీసుకెళ్ళివ్వు. బిహారీ బాబు గారికా? విహారీ బాబు గారికే. అయినా అంత షాక్ అయ్యావేంటి? పక్కింట్లో వాళ్ళకి ఇవ్వమన్నట్టుగా త్వరగా మజ్జిగ కలిపి తీసుకెళ్ళివ్వు. అక్క, నేను మజ్జిగ కలిపిస్తాను గాని నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు కదక్క. నేను ఇల్లు తుడుస్తుంటే బాబుగారు చూశారు. మళ్ళీ ఇదే చేతులతో మజ్జిగిస్తే ఆయన తాగలుగుతారా? శుభ్రంగా లేకపోతే విహారీ బాబు గారికి అస్సలు నచ్చదు. నువ్వే పట్టుకెళ్ళివ్వు. విహారీ గారికి ఒక్కసారి కూడా కనిపించకూడదు అనుకున్నాను, కానీ రాత్రి ఎదురవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఎదురుపడాలి? ఆయనతో ఏం మాట్లాడాలి? ఆయన అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి?
విహారి గారు, కనక మహాలక్ష్మి, మజ్జిగ తీసుకోండి. కనక మహాలక్ష్మి, నేను నీతో చాలా మాట్లాడాలి. అసలు మీ ఊరెళ్లకుండా నువ్వెక్కడే ఎందుకు ఆగిపోయావు? విహారి గారు, మజ్జిగ తీసుకోండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సహస్ర, ఈ రోజేంటి నీ మొహం వెలిగిపోతోంది? మరి కాదా, ఎన్నో అడ్డంకుల తర్వాత దాని బావతో ఎంగేజ్మెంట్ జరిగింది కదా. అంతేనా? ఈరోజు పంతులు గారు ఎప్పుడెప్పుడు వస్తారా, పెళ్లి ముహూర్తం ఎప్పుడెప్పుడు పెడతారా అని, తన బావతో పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తెగ ఆరాటి పడిపోతుంది. పెళ్లి కూతురు అన్నాక ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇదిగో, మీరు మరీ నా మనవరాలను ఆడపట్టించకండి. నాన్న, మీరుండండి. సహస్ర, నువ్వు చెప్పు. ఎన్నో ఇబ్బందులు అడ్డంకుల తర్వాత మా బావతో నా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇంకా మిగిలింది మా పెళ్ళి. రేపు మా పెళ్ళికి కానీ నాకు మా బావకి మధ్య ఎవరైనా వస్తే నేను అస్సలు వదిలిపెట్టను. విహారీ, అవును సహస్ర, విహారీ అంటే గుర్తుకొచ్చింది. విహారీ ఇంకా కిందకి రాలేదేంటి? నేను కూడా అదే చూస్తున్నానమ్మా. ఈ పాటికి వచ్చేయాలి కదా. సరే, నేను వెళ్ళి పిలుచుకుని వస్తానండి. సమాధానం చెప్పు కనక మహాలక్ష్మి. మీరు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఒకవేళ ఉన్నా ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ఏ, ఎందుకు చెప్పావు? నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? బాధ్యత ఉంది కాబట్టి అయిపోయిన గతం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను భవిష్యత్తులో కూడా ఆ గతాన్ని మీకు గుర్తు చేయదలుచుకోలేదు. ఏంటి కనక మహాలక్ష్మి, నువ్వేదేదో మాట్లాడుతున్నావు? ఏదేదో మాట్లాడడం లేదు. ఎంత అవసరమో అంతే మాట్లాడుతున్నాను. కనక మహాలక్ష్మి, నేను అదే అడుగుతున్నాను. ఎందుకు? అరే, నీ చుట్టూ నువ్వు ఒక గీత ఎందుకు గీసుకుంటున్నావు? నాతో మాట్లాడడానికి నిన్ను నువ్వు ఎందుకు ఆపుకుంటున్నావు? గీత నా చుట్టూ నేను వేసుకోవడం లేదు. ఆ గీత ఇప్పటికీ మీకు నాకు మధ్య గీయబడి ఉంది. ఆ గీత దాటి నేను రావాలనుకోవడం లేదు. మీరు కూడా ఆ గీత దాటి ఇటు రావాలని కోరుకోవడం లేదు. నువ్వెన్ని రోజులు కనిపించావని నా మనసు ఎంతో కుదుడు పడింది. నీతో నేను ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ నేను మాట్లాడకుండా నువ్వు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు? బావా